తెలిసి చేస్తున్నారా ఈ ఘోరం? దీని ఫలితం ఆలోచించారా అని అంటుకుంటే అపవిత్రమయ్యే ఆమె కూడా దేవి నాగ్రం. చలితో గజగజ వణికిపోతూ పాపం ఈ జీవి ఇలా చస్తుంటే ఆ దేవికి చీరలేకపోతే నిజానికి ఆ రాతి బొమ్మలో దేవి ఉందంటావు అగ్రం? చాలండి మీ వితండవాదం. ఈనాడు రాతి బొమ్మలో దేవి లేదంటున్నారు, రేపు పాపుణ్యాలు కూడా లేవంటారు. అదేమిటంటే దేవుడే లేడంటారు. ఊరు పేరు లేని ఒక ముష్టిదానికి మతాన్ని సంఘాన్ని తృణీకరించవలసిన అవసరం అది తలబిరుస్తున్న కాదు. అనాది నుంచి వస్తున్న ఆచారాలను ధర్మాలను తారుమారు చేయడానికి తానెంత తన యోగ్యత. ప్రజాభిమతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తులు సామ్రాజ్యాలు నిలవలేదు తెలుసునా? ఇక ఈ విడిపికట్టేనా సనాతన మతం మీద కత్తిగట్టి సాధించి సంస్కరించి మరగారు. నేను పెద్ద తప్పు చేశానమ్మా, అందుకని నాన్నగారు కోపడుతుంది. ఏం తప్పు చేశా చిన్నాయన? చలితో గజగజ వణికి చచ్చిపోతున్న ఓ ముసల్దానికి సహాయం చేశానమ్మా. ఆ ముసలిదానికి సహాయం చేయటం తప్పెవరన్నారు వేమయ్యా? మంచిదే, కానీ దానికి వేరే దారి లేకపోయిందా? ఆలయంలో ప్రవేశించి ప్రజలు భక్తితో పూజించే వారి ఇష్టదేవతా విగ్రహాన్ని అపవిత్రం చేయడం, వారి విశ్వాసాలను అవమానించడం కాదా? అది అపరాధం కాదు. నీవు కూడా ఇలా అంటే నేనేం చేసేది వదినా? అసలు ఆ దేవి ఎవరు? అపవిత్రం ఎట్లా అయింది? అప్పనా? ఏమమ్మ గారు? ఆ పటం తీసి బయట పారే. ఇంకే చెప్పేది తీసి పారాయి. చిన్నమ్మాయి గారి పటానేనమ్మా? జ్యోతి పటాన్ని. నన్ను పరీక్షిస్తున్నారు అమ్మగారు. ఆ పటం చేయడానికి నా చేతులు ఎలా వస్తాయమ్మా? ఎందుకప్పన్నా అట్లా బాధపడతావు? ఆ పటానికి ఏం ప్రాణం ఉందా? ప్రాణం ఇస్తే బాధపడుతుందా? పటం ఎట్లా అమ్మాయి అవుతుంది అప్పన్నా? తీసి పారాయి. నమ్మకండి అమ్మగారు, నాకు అమ్మాయి గారితో ఆ పటం అంతేనమ్మా. ఆ తల్లికి ఆ పటం తీయలేనమ్మా. చూసావా వేమయ్య, అప్పన్న దృష్టిలో అమ్మాయికి ఆమె బొమ్మకు భేదం ఏమైనా ఉందా? ఒకప్పుడు అమ్మాయినైనా తప్పు చూసి ఆదరించగలడేమో కానీ అప్పన్న ఆ పటంలో ఆమె పరిపూర్ణ నిర్మలమూర్తినే చూసి గౌరవిస్తాడు. ప్రేమతో పెంచినందుకే ఇంత అభిమానం ఉంది, దానిని అవమానించడానికి ఇంత బాధపడుతూ ఉంటే దేవతామూర్తులుగా నమ్మి భక్తితో పూజించే ఆ విగ్రహాల మీద ప్రజలకు ఎంత అభిమానం ఉంటుందో, వాటిని అవమానిస్తే వారెంత బాధపడతారో ఆలోచించు నాయన. ప్రజల విశ్వాసాలను అవమానించి మనం వారిని పాలించగలమా?